దేవుడు అంటున్నారు, నేను ఈ లోకాన్ని అంతటినీ ప్రేమించాను. యోహాను సువార్త 3వ అధ్యాయం చూడండి ఒకసారి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. దేవుడు లోకాన్ని ప్రేమించి చేసినటువంటి పని ఏంటంటే, ఒక కుమారుణ్ణి, అద్వితీయ కుమారుణ్ణి, రెండవ వానిగా చెప్పబడని కుమారుణ్ణి, అంటే దేవుడే ఆయన, ఆయనే దేవుడు. యేసుక్రీస్తు ప్రభువారు ప్రత్యేకించి